అందరూ బాగున్నారా? గత నిమిషాలు దేవుని వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడి ఏమైనా వయసులో దేవుడిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనం వరకు ఉన్న వాక్య లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. కొత్త నిబంధనల నుంచి 54వ పేజీ అండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత మేము దోణిలను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, నా కంటిలో మేము ప్రయాసపడతిని కానీ మాకేమీ దొరకలేదు. అయినను ఈ మాట చొప్పున వలలు వేయదనని ఆయనతో చెప్పాను. వారు అలా చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు ఇరుకుగా ఉంచుండగా వారు వేరే దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసేది. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లుగా అనిపిరి. సీమోను పేతురు వారిని చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడిన వారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడుగా ఎందువని సీమోనుతో చెప్పాను. వారు దోణులను తగ్గించి వచ్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చిన్న ప్రార్థన చేసుకున్నామని జీవాధిపతినేసయ్యా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా యేసయ్య, ఆదివారం రోజున ప్రభుని సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు అనేకమైన వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని అందించడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు అనేకమైన వందనాలు. అయ్యా, నా నోటి పూర్తిగా మీరు వాడుకోవాలని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరే వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మీరు మా అందరితో మాట్లాడండి. మాకందరికి వినగలిగిన మనసును, గ్రహించగల ఆత్మను మీరు మాకందరికీ అనుగ్రహించమని ఇచ్చిన ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని నా జగన్ యేసు క్రీస్తు వారి నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చదువుకున్న లేఖన భాగంలో మనకందరికీ తెలిసిన పాఠమే కదా. పేతురు గారు చేపలు పట్టే జాలనే అన్నమాట. ఇదంతా మనకి స్టోరీ అంతా తెలిసింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరస్సు తీరమున నిలిచి. యేసు ప్రభువు ఇక్కడ ఏం చేస్తున్నారంటమ్మా, ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆయన మీద పడుతున్నారు. ఆయన ఎక్కడ ఉండి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారయ్యా అంటే, గిన్నె అనే సరస్సు తీరమున. ఆ సరస్సు తీరం అనే పేరు అన్నమాట. తర్వాత ఆ సరస్సు తీరం ఉన్న 2 దోణులను చూసి జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. యేసు ప్రభువు చూస్తున్నప్పుడంట జాలరులు ఏం చేస్తున్నారు అంటే వలలు కడుగుచున్నారు. ఏం చేస్తున్నారమ్మా? వలలు కడుగుచున్నారు. ఈ రోజున నేను ఏం వాక్యం చెప్పాలనుకున్నాను అంటే, క్రైస్తవులుగా ఆధ్యాత్మికమైన జీవితంలో మనమందరూ ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే, మనం క్రీస్తులో ఫలించాలి అంటే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మనము చేయాలి. అర్థమవుతుంది కదండి? ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు చేస్తే మన ఆధ్యాత్మికమైన విషయంలో మన ఆత్మీయులుగా మనం ఇంకా అభివృద్ధి చెందుతాం. అందులో మొదటిది ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళు ఏం చేశారు అంటే వలలు కడుగుచూ ఉన్నారంట. యేసు ప్రభువు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారండి? వలలు కడుగుచూ ఉన్నారు. ఈ రోజున వలలు దేనికి సాదృశ్యమయ్యా అంటే మన యొక్క హృదయానికి సాదృశ్యం.
సాదృశ్యము. దేనికి సాదృశ్యం అని చెప్పండి? మన యొక్క హృదయానికి. హృదయము యేసు ప్రభువు వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఆనాడు జాలరిని ఎలా అయితే దేవుడు చూస్తున్నాడో ఈ రోజున నిన్ను నన్ను కూడా మన యొక్క పరిస్థితిని కూడా యేసు ప్రభువు చూస్తూనే ఉన్నారు. అర్థమవుతుంది కదండి? యేసు ప్రభువు ఏం చూస్తున్నారు అంటే గౌరవ సాదృశ్యమైన మన యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నారు. ఈ హృదయం ఎలా ఉండాలి? ఈ హృదయం ఎలా ఉందని బైబిల్ చెప్తుంది మనకి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని చెప్తుంది హృదయం కదండి. ఇటువంటి హృదయాన్ని మనము దేవుడు చూస్తున్నప్పుడు ఎలా ఉంచుకుంటున్నాం? మన యొక్క హృదయాన్ని ఎలా ఉంటుంది, ఎలా కడుక్కుంటున్నాం? మన హృదయాన్ని ప్రతిరోజు కడుక్కుంటున్నామా? ఎలా కడుక్కోవాలండి హృదయాన్ని? మనము ఎలా కడుక్కోవాలి? దేవుని వాక్యంతో మనము కడుక్కోవాలి. ఆయన రక్తం ద్వారా మనము కడుక్కోవాలి. అవును కదా? వీళ్ళైతే నీళ్లతో తమ యొక్క వాళ్ళను కడుగుచున్నారు. మొదటిగా మనము నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన పాఠం ఏంటి అంటే మొదటిగా మన యొక్క హృదయాన్ని మనము కడుక్కోవాలి. అర్థమవుతుంది కదండి? మన యొక్క హృదయాన్ని మనము కడుక్కోవాలి. ఆ తర్వాత హృదయాన్ని కడుక్కున్న తర్వాత ఏం చేయాలి అంటే చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నట్లయితే 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణను లోతునకు నడిపించి. రెండవది ఏం చేయాలంట అంటమ్మా? లోతునకు నడిపించాలంట. మొదటిగా ఏం చేయాలి? మన యొక్క హృదయాన్ని మనం కడుక్కోవాలి. హృదయాన్ని కడుక్కున్న తర్వాత ఆటోమేటిక్ గా మనం దేవుడి సన్నిధానానికి వస్తాం. ఆటోమేటిక్ గా దేవుడి సన్నిధిలో మనము సమయాన్ని గడుపుతాం. సేవకులతో సమయాన్ని మనము గడుపుతాం. లోతుగా నడిపించాలంట. తర్వాత మన యొక్క జీవితాన్ని ఎలా నడిపించాలంట? లోతుగా నడిపించాలి. లోతుగా అంటే ఎలా అమ్మా? లోతుగా అంటే ఎలా? ప్రార్థన చేయాలి. ఎక్కువసేపు ప్రార్థించాలి, ఎక్కువసేపు బైబిల్ చదవాలి. ఎంత టైం మనము దేవుళ్ళ సమయాన్ని గడుపుతున్నాం? దేవుడు మనకి 24 hours ఇచ్చాడు, టైము 24 గంటలు ఇచ్చాడు మనకి. ఆ 24 గంటల్లో దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా నీవు నేను ఎంత టైం దేవుని సన్నిధిలో గడుపుతున్నామండి? మన యొక్క పనులకు మనము చాలా సమయాన్ని కేటాయిస్తాం. అవునా? మన ఇంటి పనులు కానివ్వండి, వంట పనులు కానివ్వండి, అన్నిటికీ సమయాన్ని ఇస్తున్నాం. కానీ బైబిల్ చదవడానికి టైం ఇస్తున్నామా? ప్రార్థన చేయడానికి మనము సమయం ఇస్తున్నామా అని ఒక్కసారి మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరికి వారిని ప్రశ్నించుకున్నాం. ఒకవేళ నువ్వు నేను సమయం ఇవ్వకపోతే ఒక రోజున దేవుడు కూడా మనకి సమయాన్ని ఇప్పుడే మీ భూమి మీద బతకడానికి, పరలోక రాజ్యంలో ఉండడానికి స్థానం ఇవ్వడేమో దేవుడు మనకి. దేవుని బిడ్డలంగా, ఆయన కుమార్తెలంగా, ఆయన కుమారులుగా మనం అయిన తర్వాత ఏం చేయాలంటే సమయాన్ని మనము ఇవ్వాలి. ఎక్కువగా ప్రార్థన సమయాన్ని మనము కేటాయించాలి. ఒక పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయండి? ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 రెక్కలు ఉంటాయి కదా? 2 రెక్కలు ఉంటేనే ఆ పక్షి పైకి ఎగరగలదు. అవునా? ఆ పక్షి పైకి ఎగరగలదు. అదే ఒక రెక్క ఉంటే పైకి ఎగరగలుగుతుందా అండి? ఎగరగలుగుతుందా? కొంతమంది అంటారు, అమ్మ మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మాకు బైబిల్ చదవడం రాదమ్మా అంటారు. కొంతమంది అంటారా? అందరా? చదువురాని వాళ్ళు ఏమంటారు? అమ్మ మాకు బైబిల్ చదవడం రాదు అంటారు. కొంతమంది ఏం చేస్తారు? బైబిల్ చదవచ్చు వాళ్ళు ఏం చేస్తారు? బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకోరు. ఇలా ఉంటే ఆ పక్షి 2 రెక్కలు ఎలాగుంటే పైకి ఎగరగలదో నీవు నేను కూడా ప్రార్థన అనే ఒక రెక్క, వాక్యం చదవాలనే ఒక రెక్క, ఈ 2 రెక్కలు ధరించుకుంటేనే మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలం. ఇవి ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి క్షణము చేయవలసిన పనులు అన్నమాట. మొదటిగా ఏం చేయమని చెప్పానమ్మా? మొదటిగా ఏం చేయాలంట? మన యొక్క హృదయాన్ని కడుక్కోవాలి. అర్థమవుతుందా నేను చెప్పే భాష? నేను చెప్పే మాట అర్థమవుతుందా మీకు? హృదయాన్ని కడుక్కోవాలి. రెండవది ఏం చేయాలి? హృదయాన్ని కడిగిన తర్వాత ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా బైబిల్ చదవాలి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని లోతుగా నడిపించాలి. ఒకే చోట ఉండకూడదు. ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడ ఉండడానికి వీలు లేదు. సీతాకోక చిలుక వలె మనం పైకి ఎగురుతూ ఉండే వాళ్ళగా ఉండాలని యేసు ప్రభువు తెలియజేస్తున్నారు. తర్వాత 5వ వచనం మనం చివరి భాగంలో చదువుకుంటే 3వదిగా మనం ఏం చేయాలి అంటే వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు చేపలు పట్టడానికి. కానీ వాళ్ళ
వలలు వేయుదునని ఆయనతో చెప్పాను. ఎంత చక్కని మాట కదండి. ఎంత విసిగిపోయి ఉంటాడు కదా. జాలరికి తెలుసు ఎక్కడ చేపలు వేస్తే, ఎక్కడ వల వేస్తే చేపలు వస్తాయో కదండి. జాలరంటే ఆ పనిలో నైపుణ్యత కలిగిన వ్యక్తే, కానీ ఎంత చేప కూడా పడలేదు. కానీ అక్కడ అంత నైపుణ్యత కలిగిన వ్యక్తి అయినప్పటికీ యేసు ప్రభు మాట వినడానికి విధేయత చూపించాడు. ఈ రోజున క్రైస్తవులుగా నీకు నాకు ఆ విధేయత ఉన్నదా? దేవుని సేవకులంటే విధేయత ఉన్నదా? దేవుని మాట అంటే మనకి విధేయత ఉన్నదా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాట చొప్పున వలలు వేశారంటండి. ఈ రోజున దేవుని మాట ఎంతమంది వింటున్నాం? మనం దేవుని మాట ఎంతమంది వింటున్నామండి? చాలా మంది వినట్లేదు. దేవుడు చాలా బాధపడుతున్నాడు మనందరి గురించి. అయ్యో, నా బిడ్డలు నేను సృష్టించుకున్నాను, నా బిడ్డలు నా మాట వినడం లేదు అని యేసు ప్రభు నిన్ను నన్ను గురించి ఎన్నిసార్లు బాధపడుతున్నాడు. ఆయన గాయములలో మనం ఎన్నిసార్లు రేఖలారంగా ఉంటున్నాము. అవునా కదండి? అవును కదా. కానీ ఇక్కడ మూడవదిగా మనం ఏం చేయాలి అంటే, నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు ఎక్కువగా బైబిల్ చదువుతూ ఉంటే యేసే నీతో మాట్లాడతాడు. నువ్వు ఎక్కువగా దేవుడి సన్నిధానానికి వస్తే, ఎక్కువగా నువ్వు దేవుడిని ప్రార్థనలో గడిపితే దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆయన మాట వినడానికి నీవు నేను ఇష్టపడుతున్నామా? ఇష్టపడట్లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ ఇష్టపడని వారంగా, వినని వారంగా ఉన్నట్లయితే ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. విందామా ఆయన మాట పడినైనా? మూడవది ఏం చేయాలి అంటే, మనం దేవుని మాట వినాలి. వింటే నీ జీవితం అభివృద్ధి పొందుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ బిడ్డలు నీ అందరూ కూడా దేవుని సన్నిధానానికి వస్తారు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది దేవుని మాట వింటే. ఈ లోకంలో అందరి మాట వింటూ ఉంటాం. ఒక అధికారి వచ్చి మనకు ఒక మాట చెప్పాడు అంటే గడగడ గడగడ వణుకుచూ దేవుని సరే మనం ఆయన మాట వింటూ ఉంటాం. అవునా కాదండి? మరి దేవుని మాట వినడానికి, ఈ సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త దేవుని మాట వినడానికి ఎందుకు మనము నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు దేవుని మాట వినకుండా ఉంటున్నాం మనము? ఒకసారి మనల్ని ప్రశ్నించుకుందాం. ఇప్పుడు నేను దేవుని మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. దేవుని మాట వినేవారంగా ఉండాలి. నాలుగవదిగా ఏం చేస్తారు అంటే, వాళ్ళు దేవుని మాట విన్నారు. విన్న తర్వాత 6వ వచనంలో వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. వాళ్ళు అలాగూ చేసి ఏం పట్టారంటే, విస్తారమైన చేపలు పట్టారంట. ఈ రోజున నీవు నేను కూడా దేవుని మాట వింటే, వాళ్ళైతే చేపలు పట్టారు, మనమైతే ఏం చేస్తామో తెలుసా? విస్తారమైన ఆశీర్వాదాలుగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాలు కావాలా అండి? దీవెనలు కావాలా? దేవుడు ఆశీర్వదించాలా? దేవుడు మనం కాపాడాలి కదా. మరి కావాలి అంటే దేవుడి మాట వినాలి. ఆ మాట దేవుని మాట వినకుండా ఉన్నట్లయితే మనము దేవుని ఆశీర్వాదాలు మనము చూడలేము, మనం ఎంత మాత్రమో కూడా పొందలేము. దేవుని మాట విని దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా విస్తారమైన ఆశీర్వాదాలు. వాళ్ళైతే చేపలు పట్టుకున్నారు, మనమైతే విస్తారమైన ఆశీర్వాదాలు చూస్తాము. గొప్ప అద్భుత కార్యాలు, సూచక కార్యాలు దేవుని దగ్గర నుండి మనము చూస్తాము. నువ్వు అటువంటి చూడాలని నువ్వు అనుకున్నట్లయితే ఈ రోజున దేవుని మాట విని దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా ఉండాలని యేసు ప్రభు గారు తెలియజేస్తున్నారు. 5వ వచనం నేను చెప్పి నేను ముగిస్తాను. 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, వారి దోషాలను ధరించి వచ్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించుడి. చాలా మంది ఏం చేస్తారు? అయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను కాపాడు, మంచి ఉద్యోగాన్ని ఇవ్వు, నేను మంచి గుడ్డు కట్టుకోవాలి అని ప్రార్థన చేస్తారు. సరే అని చెప్పి నా బిడ్డలు అడుగుతున్నారు కదా అని యేసయ్య ఏం చేస్తాడండి? మనం చక్కగా బ్లెస్ చేస్తాడు. మనం చక్కగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఒక చక్కని గృహాన్ని ఇస్తాడు, ఈ బిడ్డలకు మంచి వివాహాలు చేస్తాడు, ఈ బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు, దేవుడు అన్ని ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట? సమస్తమును విడిచిపెట్టారంట.
వెంబడించి ఆయనే కాదు ఆయనతో పాటు ఉన్న వారందరూ కూడా ఏం చేశారంట? ఆయనను వెంబడించి. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాక విస్తారమైన ఆశీర్వాదాల చేత దీవెనల చేత నిన్ను నన్ను దీవించిన తర్వాత మన ఆయన శరీరం మనం కనబడుతున్నామా? ఆయన ప్రార్థన మనకు కనబడుతున్నామా అండి? దేవుడు చాలా చింతిస్తున్నాడు వాళ్ళని బట్టి. ఇన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఎప్పుడు చింతించేవారుగా ఉండకూడదు. ఇన్ను బట్టి నన్ను బట్టి సేవకులు ఎప్పుడు బాధపడేవారుగా ఉండకూడదు. ఎప్పుడు సంతోషించేవారుగా ఇన్ను బట్టి నన్ను బట్టి ఉండేవారుగా ఉండాలని యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. నేను 5వదిగా ఏం చెప్తున్నాను అంటే, వాళ్ళు ఎలా అయితే సమస్తాన్ని విడిచిపెట్టారో సమస్తాన్ని విడిచిపెట్టక్కర్లేదు కానీ మరి ఇంకా పాపాన్ని మనము విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఏది మనకు పెద్ద శత్రువు అండి? పెద్ద శత్రువు ఏంటి? పాపము. ఈ పాపాన్ని మనము విడిచిపెట్టాలి. ఈ పాపం అనే గుండెను మనము పడగొట్టాలి. ఈ లోకంలో దేవుడు పాపాన్ని జయించాడు. నీవు కూడా పాపాన్ని జయించేవారుగా ఈ లోకంలో మనము ఉండాలి. ఆ తర్వాత ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. పేతురు గారు ఎక్కడ చేతులు పెట్టుకునే వ్యక్తి, ఎక్కడ తర్వాత ఏమన్నాడు అక్కడ? నేను ఇప్పటి నుండి మనుషులను పట్టు జాగ్రత్తగా ఉండు. ఎంత చక్కని పొజిషన్ ఇచ్చాడండి దేవుడు కదండి. పేతురు కన్నా పాస్టర్ గారికి ఉన్న వాల్యూ ఎట్లా ఉంటది? అవునా? పాస్టర్ గారి కన్నా పేతురు గారి జాగ్రత్త వాల్యూ ఎలా ఉంటుందో తెలుసు కదా. దేవుడు అంత చక్కని పొజిషన్ పేతురు గారికి ఇచ్చాడు. ఈ రోజున నీవు కూడా దేవుని మాట విని దేవుని బిడ్డగా ఉండాలి అని అనుకుంటే, నీవు కూడా ఒక మంచి పొజిషన్ లో ఉండాలి అంటే దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. దేవుని సేవకులు చెప్పే మాట వినేవారిగా మనము ఉండాలని దేవుడు వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఒక 5 విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. మొదటిగా ఏం చెప్పాను అండి? క్రైస్తవులంగా మనం ఆధ్యాత్మికమైన విషయంలో ఆత్మీయంగా ఎదగాలి అంటే నేను 5 విషయాలు చెప్పాను మీకు. ఎన్ని విషయాలండి? ఎన్ని విషయాలు చెప్పండి? ఎన్ని విషయాలు? టిఫిన్ చేయలేదండి? ఎవరు భోజనం చేయలేదా? చెప్పండి. గొడవాడమంటే ఎలా ఆడతాం మనం? బయట ఆడతాం కదా. చెప్పండి. మీ నాతో కూడా చెప్తే మీకు 5 విషయాలు చెప్పాను. సరే చేతుల్లో చూపించండి. 5 వేలు ఇచ్చాడు దేవుడు మనకి. చూపించండి. 5 వేలు ఇచ్చాడా? 5 వేలు చూపించండి. మొదటిది ఏంటి? మనం ఏం చేయాలంట? చెప్పాలి. మొదటిది ఏంటి? మన యొక్క హృదయాన్ని మనము కడుక్కోవాలి. రెండవది ఏంటండి? హృదయాన్ని కడుక్కున్న తర్వాత ఏం చేయాలి? ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎక్కువగా బైబిల్ చదవాలి. లోతుగా వెళ్ళాలి. ఎక్కువగా దేవునితో సహవాసం అనేది చేయాలి. ఆ తర్వాత అలా చేస్తూ ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. మూడవది ఏంటండి? దేవుని మాట మనము వినాలి. మూడవది ఏంటి? దేవుని మాట వినాలి. వింటే మనకి కలిగే ఆశీర్వాదాలు ఉన్నాయంటారా? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు కావాలి అంటే దేవుని మాట వినాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మన యొక్క పాపాలన్నింటిని విడిచిపెట్టేసి ఆయనను వెంబడించాలి. అర్థమవుతుందండి? ఎప్పుడు వెంబడించాలి మన జీవిత కాలం అంతా కూడా. ఎందుకు అంటే ఆయన మన కొరకు ఏం చేశాడు అంటే శిలువలో తన రక్తాన్ని ధారపోశాడు. ధారలుగా నీ కొరకు నా కొరకు ఆఖరి రక్తపు బట్ట వరకు నీ కొరకు నా కొరకు ఆ పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ధారపోశాడు. మరియు అటువంటి గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాం. ఆయన వెంబడించడానికి ఎంత ధన్యులు అండి మనము. అవునా? ఎంత ధన్యకరమైన జీవితం మనది కదండి. క్రైస్తవులు అంటే ఏదో తక్కువ మతస్థులు అని అంటారు కానీ మనమే చాలా ధన్యులం అండి కదండి. మనమే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు మనము. కాబట్టి దేవుడి రోజున మనకిచ్చిన ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. ఇప్పటి వరకు దేవుడి మాట నువ్వు వినలేదేమో, ఇప్పటి వరకు దేవుడి మాటను నువ్వు ధిక్కరించావేమో, ఇప్పటి వరకు దేవుడి ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేదేమో. ఒక ఇదేనేమో బహుశా కారణాలు. అర్థమవుతుందండి. ఈ కారణాలను బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. అందరం మంచి చిన్న ప్రార్థన చేసుకుని నేను దైవ సేవకుడికి సమయాన్ని అప్పగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. అయ్యా నేను మాట వినలేకుండా దయతో నన్ను క్షమించండి. ఇప్పుడు వరకు నేను వెంబడించలేకున్నాను. నన్ను దయతో క్షమించండి. నేను ఇప్పుడు నుండి వెంబడిస్తాను ప్రభు. నా హృదయాన్ని నేను కడుక్కోవట్లేదు ప్రభు. నీ వాక్యం వింటాను కానీ వాక్యానుసారంగా జీవించలేని అయ్యా స్థితిలో నేను ఉన్నాను ప్రభు. దైవ సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూనే ఉన్నారు, నన్ను దర్శిస్తూనే ఉన్నారు ప్రభు.
ఎసయానికి స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ప్రార్థన చేసుకున్నామని అందరం కూడా వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధానికి వచ్చిన నీవు నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఆయనతో మాట్లాడాలి. అట్టి హృదయంతో దేవుని సన్నిధానానికి వచ్చావు. ఇంత హృదయంతో దేవుని సన్నిధానం బయటకు వెళ్ళాలి. వాక్యంతో హృదయాన్ని నింపుకోవాలి. ఈ రోజున అయాన్ని కొందరు స్తోత్రాలు. జీవాధిపతిమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ఇలాంటి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మిమ్మల్ని ప్రేమించిన మా జీవితంలో దినాలించారు. అందులో బట్టి అనేక వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఒక దేవుడానికి వందనాలు, మహోన్నతుడ మహారాజానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి. 10 నిమిషాలు మీ వాక్యాన్ని అందించడానికి నేను నాకు ఇచ్చిన ఒక పద్ధతిని బట్టి మీకు అనేకమైన వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ. అయ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయంగా మేము బలపడాలి అంటే మాకు కావాల్సిన ఆధ్యాత్మికమైన 5 విషయాలు మాకు నేర్పించుకున్నారు. అందుని బట్టి మీకు అనేకమైన వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. అయ్యా మధ్యాహ్నం మేము కడుక్కునే వారు ఉండడానికి మీరు సహాయం దయచేయండి. ఎక్కువగా ప్రార్థన చేసుకోవడానికి, బాగా చదవడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి అయ్యా వందనాలు స్తోత్రం. నీ మాట వినేవారు ఉండడానికి మీరు సహాయం చేయండి. నీ మాట విని మీ యొక్క ఆశీర్వాదాన్ని యొక్క దీవెనలను చూసేవారు ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. అలాగే నేను వెంబడించేవారుగా, నేను వెంబడించిన గుంపులో, నేను వెంబడించిన పరిశుద్ధమైన సహవాసంలో ఉండడానికి మీరు సహాయం చేయండి. అడుగుతూ మాట సన్నిధించి తెచ్చుకోమని నన్ను యేసుక్రీస్తు వారి నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయాన్ని ఇచ్చిన మాస్టర్ గారికి నాకు కోరికలు వందనాలు.